గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో టుడే మనం లాగ్ బుక్ రేటింగ్ గురించి చూద్దాము. సో ఆల్ కోర్సెస్ కి సంబంధించి, సో నాట్ ఓన్లీ ఏఐ, సో శాప్ కానీ, ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ కానీ, టూరిజం కానీ, సో మీకు ప్రింటే వచ్చినటువంటి లాగ్ బుక్స్ లో ఉన్న కంటెంట్ పేజ్ కి, సో ప్రెసెంట్ ఆన్లైన్ లో ఉన్నటువంటి పీడిఎఫ్ కి చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి. సో వాటిని అడ్రస్ చేస్తూ, సో ఏ కోర్స్ అయినా సరే లాగ్ బుక్ ని ఎలా రాయాలి అన్నది టుడే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ రిసోర్సెస్ లోకి వచ్చేయండి. సో అంజనాస్ ఫౌండేషన్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ లో అవర్ ప్రోగ్రామ్స్ అని చెప్పి మీకు కనిపిస్తున్నాము. సో అవర్ ప్రోగ్రామ్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక, సో మీకు జనరల్ గా anjanasfoundation.org అంటే మీకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అవర్ ప్రోగ్రామ్స్ అని మీరు క్లిక్ చేయగానే, సో ఇక్కడ మీకు రిసోర్సెస్ అన్నవి కనిపిస్తాయి. లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ కి సంబంధించి కోర్స్ వైజ్ గా, అంటే ఏఐ కి సంబంధించి, సో ఏఐ లాగ్ బుక్, చాట్ బాట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్, ఏఐ నోట్స్, ఎంఎల్ నోట్స్, పైథాన్ నోట్స్, సైకిట్లన్ గైడ్ అండ్ ఏఐకి సంబంధించిన వైవా ప్రిపరేషన్ క్వశ్చన్స్ ఇవి మీకు కనిపిస్తాయి. అండ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ లాగ్ బుక్, యూనివర్సల్ డైట్ ప్లానింగ్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్, ఫుడ్ టెక్నాలజీ నోట్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీ వైవా ప్రిపరేషన్ క్వశ్చన్స్ ఇవి మీకు కనిపిస్తాయి. సో శాప్ అబాప్ దగ్గర కూడా సేమ్ శాప్ అబాప్ లాగ్ బుక్ మీకు కనిపిస్తుంది. ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజింగ్ శాప్ అబాప్ ఇది ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ మీకు కనిపిస్తుంది. శాప్ అబాప్ నోట్స్ అన్నది మీకు కనిపిస్తుంది. అండ్ దాంతో పాటుగా వైవా ప్రిపరేషన్ క్వశ్చన్స్ మీకు కనిపిస్తాయి. అండ్ టూరిజం దగ్గర కూడా అంతే సేమ్. సో టూరిజం లాగ్ బుక్ మీకు కనిపిస్తుంది. కల్చరల్ కమ్యూనికేషన్ టూర్ గైడింగ్ స్కిల్స్ త్రూ అమరావతి ఇది మీకు ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఇది మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ టూరిజం నోట్స్ అండ్ టూరిజం వైవా ప్రిపరేషన్ క్వశ్చన్స్ ఇవి మీకు కనిపిస్తాయి. సో ఈ నోట్స్ అండ్ వైవా ప్రిపరేషన్ క్వశ్చన్స్ అన్న ప్రతి దాంట్లో రివిజన్ పర్పస్ కమ్మా ఆల్రెడీ మీకు ఆ వైవా ప్రిపరేషన్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అన్నది జరిగింది. సో టుడేకి మీకు ఆల్మోస్ట్ వైవా క్యూఎండ్ఏ సెషన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఈ వేళ అప్లోడ్ అయ్యేటటువంటి క్లాసెస్ లో సో మీకు వైవా క్వశ్చన్స్ కూడా కంప్లీట్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. సో అక్కడికి మీకు టోటల్ ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు అందరికి ఉన్నటువంటి కొన్ని కామన్ డౌట్స్ అన్నది చూద్దాం. ఫస్ట్ లాగ్ బుక్ కి ప్రాజెక్ట్ కి డిఫరెన్షియేషన్ చూద్దాం. లాగ్ బుక్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అంటే ఏంటి, ఇందులో మీరు దేన్ని రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, మీరు ఏదైతే ప్రింటెడ్ బుక్ మీకు వచ్చిందో ఆ ప్రింటెడ్ బుక్ లో మీకు కొన్ని ఎంటీ పేజెస్ అన్న ఉన్నాయి. మిడిల్ లో మీకు వీక్స్ ఉంది. సో వీక్స్ కి ముందు ఒక 10 పేజెస్, వీక్స్ తర్వాత ఒక 10 పేజెస్ ఎంటీగా ఉంది. సో అందులో మీరు రాయాల్సిన కంటెంట్ మొత్తం కూడా లాగ్ బుక్ నుంచే రాస్తారు. ఓకేనమ్మా. సో నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి లాగ్ బుక్స్ అన్నవి. ఆల్రెడీ ఏఐకి సంబంధించి లాగ్ బుక్ రైటింగ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ అన్నవి కంప్లీట్ అయ్యాయి. సో నేను దాన్ని రిపీట్ చేయట్లేదు. సో శాప్ అబాప్, ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ అండ్ టూరిజం వీటికి సంబంధించినవి నేను ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను. ఓకేమా. సో ఫస్ట్ శాప్ అబాప్ చూద్దాం. సో ఇక్కడ చూడండి మీ కంటెంట్ స్పేస్ ఆల్రెడీ ప్రింట్ అయి వచ్చింది. బట్ మీకు ప్రింట్ అయి వచ్చినటువంటి కంటెంట్ స్పేస్ ఏ విధంగా ఉందంటే, సో ఫస్ట్ ఇంటెన్ ఆర్గనైజేషన్ ప్రొఫైల్ ఉంది. ఇంటెన్ ఆర్గనైజేషన్ ప్రొఫైల్ ఫస్ట్ కి వచ్చింది. సెకండ్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఉంది. థర్డ్ ఇంటర్న్షిప్ పార్ట్ ఉంది. సో చాప్టర్ 4 అవుట్కమ్స్ డిస్క్రిప్షన్ ఉంది. చాప్టర్ 4 అన్నది అవుట్కమ్స్ డిస్క్రిప్షన్ అన్నది ఉంది. సో చాప్టర్ 5, 6, 7 ఇవన్నీ కూడా ఫొటోస్ అండ్ వీడియో లింక్స్, తర్వాత ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సో మీ కంటెంట్ పేజ్ దాకా ఆల్రెడీ మొత్తం ప్రింట్ అయిపోయి వచ్చింది కాబట్టి ఇవి మీరు రాయక్కర్లేదు. ఇక్కడ ఏదైతే కంటెంట్స్ అని ఉందో అది మీరు రాయక్కర్లేదు. బట్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఓవర్వ్యూ ఆఫ్ ద ఇంటర్న్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది అంజనాస్ ఫౌండేషన్ కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ అమ్మా ఇది. సో అంజనాస్ ఫౌండేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది ఒక ఎన్జిఓ, ఇది ఎన్జిఓ అండ్ ఎన్పిఓ. సో ఇందులో మీకు దీనికి సంబంధించిన విజన్ స్టేట్మెంట్ అంటే ఎడ్యుకేషన్ లో కానీ, అగ్రికల్చర్ లో కానీ, స్కిల్ డెవలప్మెంట్ లో కానీ, సో అంజనాస్ ఫౌండేషన్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏంటి, సో విజన్ స్టేట్మెంట్ ఏంటి, మిషన్ స్టేట్మెంట్ ఏంటి. సో మిషన్ దగ్గరికి వచ్చేసరికి సో ఇండివిజువల్స్ ని ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ తో ఎక్విప్ చేయడం అండ్ దాంతో పాటుగా లెర్నింగ్ ఎన్విరాన్మెంట్స్ ని ఇంకా క్రియేట్ చేయడం. సో ఆన్లైన్ ఎన్విరాన్మెంట్స్ కానీ, సో ఫిజికల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్స్ కానీ ఇవన్నీ క్రియేట్ చేయడం అండ్ ఇన్నోవేషన్ ని ప్రమోట్ చేయడం ఇది మిషన్ స్టేట్మెంట్. అండ్ ఆబ్జెక్టివ్స్ దగ్గర వచ్చేసి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడం, డిఫరెంట్ యూనివర్సిటీస్ తో కొలాబరేషన్ అనేది అవ్వడం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని ప్రమోట్ చేయడం ఇవన్నీ కూడా సో ఆబ్జెక్టివ్స్ వస్తాయి.
అండ్ ప్రోగ్రామ్ ఓవర్వ్యూ వచ్చేసి, సో ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 10,000 స్టూడెంట్స్ పైగా సో ఇంటర్న్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి 2021 ఆ టైం నుంచి కూడా సో డిగ్రీలో లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ 4-5 years లో ఆల్మోస్ట్ 10,000 ప్లస్ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ యూనివర్సిటీస్ తో కొలాబరేట్ ఉంది. అండ్ దాంతో పాటుగా కృష్ణ యూనివర్సిటీతో ఎంఓయూస్ కూడా ఉంది. ఓకేనా. అండ్ కీ ట్రైనింగ్ ఏరియాస్ వచ్చేసి, సో ఐటీ సెక్టర్ లో పైథాన్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ డెవలప్మెంట్స్, సర్వీస్ నో, MySQL, వెబ్ టెక్నాలజీస్, జెన్ఏ, ఎంఎల్ అండ్ ఏజెంటిక్ ఇలా డిఫరెంట్ సెక్టర్స్ లో ఐటీకి సంబంధించిన కోర్సెస్. సో ఇవన్నీ కూడా వేరు వేరు అకాడమిక్ ఇయర్స్ లో చెప్పడం జరిగింది అనమాట. సో ఈ ఇయర్ ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీ వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ జావా ఫుల్ స్టాక్ ఉంటే, ఇంకొక ఇయర్ వచ్చేసి సో ఎంఎల్ గానీ ఏఐ గాని ఈ విధంగా చెప్పడం అనమాట. సో ఒక ఇంటర్న్షిప్ ఒక కోర్సు, ఇంకొక ఇంటర్న్షిప్ ఇంకో కోర్స్, అలా రొటేట్ చేస్తూ ఈ డిఫరెంట్ కోర్సెస్ అనేది కవర్ చేయడం జరిగింది. సో బిజినెస్ మేనేజ్మెంట్ దగ్గర వచ్చేసరికి, సో ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, టాలీ, శాప్, టూరిజం, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్, సో ఈవెన్ జోహో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ దగ్గర, సో లైఫ్ సైన్సెస్, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, ఫారెస్ట్రీ, ఫార్మసీ ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి చెప్పడం జరిగింది అనమాట. సో ఇది ఇంటర్న్షిప్ ఆర్గనైజేషన్ ప్రొఫైల్. ఇది మీకు చాప్టర్ 1 అని ఉంది. మీకు బుక్ లో ఏ కోర్స్ అయినా సరే, మీరు ఫుడ్ టెక్నాలజీ అవనివ్వండి, శాప్ అవనివ్వండి, టూరిజం అవనివ్వండి, సో చాప్టర్ 1 వచ్చేసి ఓవర్వ్యూ ఆఫ్ ద ఇంటర్న్ ఆర్గనైజేషన్ లేదా ఇంటర్న్ ఆర్గనైజేషన్ ప్రొఫైల్ ఇది రాస్తారు. తర్వాత చాప్టర్ 2 ఎగ్జిక్యూటివ్ సమ్మరీ. సో ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో మీరు ఏదైతే ప్రాజెక్ట్ అన్నది చేశారో, సో ప్రెసెంట్ శాప్ వాళ్ళకి ఈఆర్పి సిస్టమ్స్ సంబంధించినటువంటిది ఒకటి ఉందన్నమాట. ప్రాజెక్ట్ ఏంటది? ఎంప్లాయ్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజింగ్ శాప్ అబాప్. సో ఇందులో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఏంటి, ఇందులో మీరు ఏం ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఆల్రెడీ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిందమ్మా మీకు. ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంటేషన్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో ఆ ప్రోగ్రామ్ మొత్తం వేరియస్ క్లాసెస్ లో మీకు మాడ్యులర్ గా టైప్ చేసి, సో ఆ పార్ట్స్ దేనికన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రోగ్రామ్ ని రన్ చేశారు. అండ్ దాని అవుట్పుట్ అన్నది కూడా వచ్చింది. సో శాప్ వెబ్ కి సంబంధించి ఎంటైర్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అన్నది ఇదనమాట. సో మీరు క్రియేట్ చేసినటువంటి ఎంప్లాయీ మేనేజ్మెంట్ పేరోల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది ప్రెసెంట్, సో ఏ విధంగా ఈ శాలరీ కాంపోనెంట్స్ కాంపిటీషన్ అన్నది చేస్తుంది, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే. సో చాప్టర్ 1 ఇంటర్న్ ఆర్గనైజేషన్ ప్రొఫైల్ రాస్తారు. చాప్టర్ 2 ఎగ్జిక్యూటివ్ సమ్మరీ రాస్తారు. రాసిన తర్వాత చాప్టర్ 3 సేమ్ అమ్మ. ఇంటర్న్షిప్ పార్ట్ ఏదైతే ఉందో చాప్టర్ 3 అది సేమ్. సో చాప్టర్ 3లో ఏంటంటే డీటెయిల్ డిస్క్రిప్షన్ రాస్తారు అనమాట. మీరు ఏమేమి యాక్టివిటీస్ చేశారు, స్టూడెంట్స్ గా మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, సో వర్క్ ఎన్విరాన్మెంట్ ఏం యూస్ చేశారు. సో ఆన్లైన్ ఎన్విరాన్మెంట్ లో శాప్ అబాప్ కి సంబంధించింది వాడారు మీరు. సో అందులో సిఆర్ స్క్రిప్ట్ యూస్ చేసి అబాప్ ఇంప్లిమెంటేషన్ అనేది మీరు చేశారు. సో అదంతా కూడా ఇక్కడ మీకు ఉంటుంది అనమాట. అండ్ వీక్లీ వర్క్ షెడ్యూల్ వచ్చేసి 15 వీక్స్ ఏదైతే ఇప్పటిదాకా జరిగిందో, సో 15 వీక్స్ కి సంబంధించినటువంటి మాడ్యులర్ స్ట్రక్చర్ అన్నది ఇక్కడ మీరు మెన్షన్ చేస్తారన్నమాట. ఓకే. ఆ తర్వాత మీరు ఏం స్కిల్స్ నేర్చుకున్నారన్నది. ఇప్పుడు ఇదంతా కూడా అంటే ఈ చాప్టర్ 1 ఇంటర్న్ ఆర్గనైజేషన్ ప్రొఫైల్, చాప్టర్ 2 ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అండ్ చాప్టర్ 3 ఇంటర్న్షిప్ పార్ట్ ఇవన్నీ కూడా ఫ్రంట్ ఉన్నటువంటి 10 pages లో రాస్తారు. మీకు మిడిల్ లో లాగ్ బుక్ అనేది ప్రింటెడ్ అయి వచ్చింది కదా, టేబుల్స్ అన్నవి. సో అంతకు ముందు మీరు ఏం చేస్తారంటే 10 pages ఇవి రాస్తారు. రాసిన తర్వాత సో మీకు వీక్ 1 దగ్గర నుంచి చాప్టర్ 4 యాక్టివిటీ లాగ్, ఇందులో మీకు నెంబరింగ్ ఉండదు. మీరు గమనిస్తే కనుక మీకు అందులో నెంబరింగ్ అన్నది ఉండదు అనమాట. మీకు అందులో యాక్టివిటీ లాగ్ అనేది డైరెక్ట్ గా ఉంటుంది. చాప్టర్ 4 అవుట్కమ్స్ డిస్క్రిప్షన్ ఉంటుంది. బట్ మీకు ఇక్కడ ఇచ్చినటువంటి పీడిఎఫ్స్ లో చాప్టర్ 4 యాక్టివిటీ లాగ్ అనేది నెంబరింగ్ తో ఇచ్చాము, అంతే డిఫరెన్స్. సో డిఫరెన్స్ వల్ల నెంబరింగ్ తప్పించి కంటెంట్ అంతా సేమ్ అమ్మ. మీరు రాయాల్సిన కంటెంట్ ఏదైతే ఉందో అదంతా పీడిఎఫ్స్ లో ఉంది. బట్ ఓన్లీ నెంబరింగ్ అండ్ ఆర్డర్ దగ్గర చిన్న కన్ఫ్యూజన్. సో అది క్లియర్ చేయడానికి టుడేస్ క్లాస్ అనమాట. ఓకే. సో ఇక్కడ ఇంట్రడక్షన్ టు ఈఆర్పి సిస్టమ్స్ అండ్ శాప్ ఆర్కిటెక్చర్. సో వీక్ 1 ఏదైతే జరిగిందో దాని బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ యాక్టివిటీ రాస్తారు. లెర్నింగ్ అవుట్కమ్ అన్నది రాస్తారు. అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద యాక్టివిటీ డన్ అన్నది ఇక్కడ 1 లైన్ లో మీరు రాస్తారు. డీటెయిల్డ్ రిపోర్ట్, ఆ వీక్ లో మీరు ఏం చేశారన్న డీటెయిల్డ్ రిపోర్ట్ అన్నది రాస్తారు. ఇలా ఎవ్రీ వీక్ కి కూడా సో వీక్ 2 లో మీరు ఏం చేశారు డే వైజ్ గా, దాని లెర్నింగ్ అవుట్కమ్ ఏంటి. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ అని ఉంది కదా, ఈ ప్లేస్ లో మీ ఫ్యాకల్టీ సైన్ చేస్తారన్నమాట. ఇది మీరు రాయొద్దు, ఈ ప్లేస్ లో మీ ఫ్యాకల్టీ సైన్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివిటీ డన్ సేమ్ వీక్ 2 కి సంబంధించి అండ్ వీక్ 3 కి సంబంధించి ఇలా 15 వీక్స్ కి కూడా
సో మీరు డే వైజ్ గా ఏం యాక్టివిటీస్ చేశారన్నది రాస్తారు. అండ్ వీటి డేట్స్ వచ్చేసి నేను గ్రూప్ లో పెట్టడం జరిగిందమ్మా. సో ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ లో కూడా లాగ్ బుక్ కి సంబంధించిన డేట్స్ ఏంటి అన్నది. సో December 1 దగ్గర మనం స్టార్ట్ చేసుకుంటాం. సో March 14 కి మనం ఎండ్ చేస్తాం ఈ ఇంటర్న్షిప్ కి సంబంధించిన డేట్స్ అన్ని కూడా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకొక 1 వీక్ తర్వాత మీకు ఉన్నాయనుకోండి ఇంటర్న్షిప్స్ అన్నవి, ఇప్పుడు 21 దాకా ఇంటర్న్షిప్ లేదు, మీకు ప్రాక్టికల్ లేదు, ఆఫ్టర్ 21 ఉంది అంటే గనక మీరు అప్పుడు ఏం చేయొచ్చు అంటే సంక్రాంతి హాలిడేస్ అన్నవి పక్కన పెట్టేసి వీక్లీ లాగ్ లో సంక్రాంతి హాలిడేస్ ని ఇంక్లూడ్ చేయకుండా మీరు అప్పుడు మిగతా వీక్స్ అన్ని రాయొచ్చు అనమాట. సో నేను సెపరేట్ గా పెట్టాను రెండు కూడా మీకు, సెపరేట్ గా అందులో నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకేనమ్మా. సో ఒకవేళ మీరు సంక్రాంతి హాలిడేస్ లో కూడా క్లాసెస్ జరిగాయి అన్నట్టుగా రాస్తే March 14 కి ఇంటర్న్షిప్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో 15 వీక్స్. సో December 1 నుంచి March 14 వస్తుంది. సో లేదు సంక్రాంతి హాలిడేస్ ని మీరు పక్కన పెట్టేసి ఎక్స్క్లూడ్ చేసేసి పర్వాలేదు ఇంటర్న్షిప్ ఇంకా టైం ఉంది ప్రాక్టికల్ కంటే కనుక March 21 కి మీరు కంప్లీట్ అయినట్టుగా రాసుకోవచ్చు. ఓకేనమ్మా. సో ఇది ఇలా 15 వీక్స్ స్ట్రక్చర్ అనేది మీరు రాస్తారు. డేట్స్ అన్ని కూడా గ్రూప్ లో ఉన్నాయి, ఒకసారి గ్రూప్ లో దాన్ని రిఫర్ చేయండి. తర్వాత అవుట్కమ్స్ డిస్క్రిప్షన్ అమ్మా. ఈ అవుట్కమ్స్ డిస్క్రిప్షన్ దగ్గర సో ఆన్లైన్ వర్క్ ఎన్విరాన్మెంట్ లో జరిగింది, అక్కడ మీరు ఇనీషియల్ గా జూమ్ సెషన్స్ లో ఏం చేశారు, కొలాబరేట్ అవ్వడం కానీ, సో మీరు ఇంటరాక్ట్ అయ్యి ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటిని సాల్వ్ చేసి చేశారు కదా, ఆ రిలేటెడ్ అంతా ఇక్కడ రాస్తారనమాట. అండ్ దాంతో పాటుగా మీకు ఇక్కడ రియల్ టైమ్ టెక్నికల్ స్కిల్స్ ఏం నేర్చుకున్నారు. సో శాప్ రిలేటెడ్ గా మెయిన్ గా ఒక స్ట్రాంగ్ థియరిటికల్ అండర్స్టాండింగ్ అనేది మీకు వచ్చింది. ఈఆర్పి ఎలా ప్రాసెస్ చేయాలి మెయిన్ గా, సో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అనేది ఎలా ప్రాసెస్ చేయాలి, ఇందులో బిఆర్డీస్ ఏంటి, ఎఫ్ఎస్ ఏంటి, టిఎస్ ఏంటి, శాప్ వైజ్ గా మీరు నేర్చుకున్నారు. మేనేజీరియల్ స్కిల్స్ దగ్గర సో ఈ టెక్నికల్ నాలెడ్జ్ తో పాటుగా మీరు మీ ఇంటర్న్షిప్ షెడ్యూల్స్ ఎలా హ్యాండిల్ చేయాలన్నది, అనలిటికల్ థింకింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ కానీ ఇవన్నీ మీరు నేర్చుకున్నారు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నారు. సో ఇనీషియల్ సెషన్స్ లో, సో బిగినింగ్ జూమ్ సెషన్స్ లో మీరు టీమ్ డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయడం కానీ, కొలాబరేటివ్ లెర్నింగ్ చేయడం కానీ ఇటువంటివన్నీ చేశారు. అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ వైజ్ ఏంటంటే ఈఆర్పి సిస్టమ్స్ లో ఏ విధంగా ఎవాల్వ్ అవుతున్నాయి, సో డిఫరెంట్ ఈఆర్పి సిస్టమ్స్ ఏంటి, శాప్ లోనే డిఫరెంట్ మాడ్యూల్స్ ఏంటి, సో ఇదివరకు ఏం మాడ్యూల్స్ ఉండేవి, ప్రెసెంట్ ఏం మాడ్యూల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నారు. సో లాస్ట్ లో కన్క్లూజన్ రాసేస్తారు. ఓకేనా. ఇది శాప్ రిలేటెడ్ అమ్మ లాగ్ బుక్ రైటింగ్. సో దీని తర్వాత మీకు ఏం జరుగుతుందంటే, సో Chapter 4 అవుట్కమ్స్ డిస్క్రిప్షన్ అని మీ కంటెంట్స్ లో ఉంది కదా, Chapter 4 అవుట్కమ్స్ డిస్క్రిప్షన్ ఉంది. ఆ తర్వాత ఫొటోస్ అండ్ వీడియోస్, ఇంటర్న్షిప్ ఎవాల్యుయేషన్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మీరు ఎక్కడ వరకు చేస్తారంటే ఓన్లీ ఫొటోస్ అండ్ వీడియోస్ వరకే చేస్తారు. ఓకేనా. ఫొటోస్ అండ్ వీడియోస్ అక్కడ వరకే. సో ఫొటోస్ అండ్ వీడియోస్ దగ్గర వచ్చేసరికి సో శాప్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, సో ఇమేజెస్ మీరు గూగుల్లో సెర్చ్ చేసి శాప్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, ఎంప్లాయ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాన్సెప్ట్స్, అవి ఏదన్నా స్క్రీన్ షాట్స్ తీయడం కానీ డౌన్లోడ్ చేయడం కానీ చేసి వాటిని ప్రింట్ చేయండి. ప్రింట్ చేసి అవి స్టిక్ చేయండి. సో బెస్ట్ ఏంటంటే మీరు రాసిన ప్రాజెక్ట్ కి సంబంధించిన ఏదైనా ఒక కోడ్ అండ్ దాంతో పాటుగా ప్రాజెక్ట్ అవుట్పుట్ ఈ రెండు కూడా స్క్రీన్ షాట్స్ తీసుకుని సో అవి మీరు ప్రింట్ చేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. అండ్ వీడియో లింక్స్ దగ్గరకు వచ్చేసరికి శాప్ కి సంబంధించిన యూట్యూబ్ లింక్స్, అదే విధంగా జూమ్ లింక్స్ కూడా ఉన్నాయి ప్రీవియస్లీ. సో గ్రూప్ లో జూమ్ లింక్స్ ఉన్నాయి. సో ఒక జూమ్ లింక్ 1 or 2 వీడియో లింక్స్ అన్నవి అక్కడ ప్రొవైడ్ చేయండి. శాప్ కి సంబంధించిన ప్లేలిస్ట్ కి ఏదైతే వీడియో లింక్ ఉంటుందో సో ఆ లింక్స్ అనేవి ప్లేలిస్ట్ లింక్స్, ఒక 1 or 2 వీడియో లింక్స్ అనేవి అక్కడ మీరు రాయండి అనమాట. ఓకేనా. సో అక్కడికి మీకు ఫొటోస్ అండ్ వీడియోస్ అనేది కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత ఏవైతే ఉన్నాయో అంటే ఇంటర్న్షిప్ ఎవాల్యుయేషన్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి మీ ఫ్యాకల్టీ మీ దగ్గర నుంచి చేయిస్తారు. ఓకేనా. అందులో సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, ఫ్యాకల్టీ వేసే మార్క్స్ అన్న ఉంటాయి. అవి తర్వాత వాళ్ళు చేస్తారు, అవి మీరు టచ్ చేయొద్దు ప్రెసెంట్. ఓకే. మీరు ఎక్కడి వరకు రాయాలంటే కంటెంట్స్ పేజ్ వరకు ప్రింట్ అయ్యి వచ్చింది. సో తర్వాత ఫస్ట్ ఓవర్ ఆఫ్ ద ఇంటర్న్ ఆర్గనైజేషన్ రాస్తారు ఫస్ట్, లేదా ఇంటర్న్షిప్ ఆర్గనైజేషన్ ప్రొఫైల్ అంటాం మనం. సో అది ఫస్ట్ చాప్టర్ కింద మీరు రాస్తారు, అందులో అలా వచ్చింది కాబట్టి. సెకండ్ చాప్టర్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ రాస్తారు. థర్డ్ చాప్టర్ వచ్చేసి ఇంటర్న్షిప్ పార్ట్ రాస్తారు. అందులో ఫోర్త్ చాప్టర్ నెంబరింగ్ లేదు, అది యాక్టివిటీ లాగ్ మిడిల్ లో ప్రింట్ అనేది రాస్తారు. సో మిడిల్ లో ప్రింట్ అయినటువంటి లాగ్ కంటే ముందున్న 10 పేజెస్ లో 1, 2, 3 చాప్టర్స్ వస్తాయి. సో లాగ్ తర్వాత వచ్చేసి అవుట్కమ్స్ డిస్క్రిప్షన్, కన్క్లూజన్, ఫొటోస్ అండ్ వీడియోస్ అని వస్తాయి. ఓకేనా. సో ఫుడ్ టెక్నాలజీ వాళ్ళకి కూడా చూద్దాం ఒకసారి. సో మీరు వచ్చేసి యూనివర్సల్ డైట్ ప్లానింగ్ యూజింగ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ మీద ప్రాజెక్ట్ చేశారు. సో ఇందులో మీరు ఏమేమి నేర్చుకున్నారు, సో బిగినింగ్ లో మీరు
ఫుడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఫుడ్ ప్రిజర్వేషన్ టెక్నిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్, ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇలాంటివి నేర్చుకున్నారు. తర్వాత న్యూట్రిషన్ అంటే ఏంటి తెలుసుకున్నారు. సో ఈ రెండు కాన్సెప్ట్స్ ని యూజ్ చేసి యూనివర్సల్ డైట్ ప్లానింగ్ ఎలా చేయాలి అన్నది మీ ఫైనల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది. అండ్ దాంతో పాటుగా ప్రాజెక్ట్ కి సంబంధించిన వైవా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు చెప్పినటువంటి సిలబస్ మీద అండ్ మీకు ఏదైతే ప్రాజెక్ట్ జరిగిందో ఆ ప్రాజెక్ట్ మీద వైవా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఆ ఎక్స్ప్లెనేషన్స్ కూడా టుడే తో కంప్లీట్ అయిపోతాయేమో. సెక్టర్ ఆఫ్ ద డెవలప్మెంట్ దగ్గర ఇది ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ సైన్స్ లో మీరు చేస్తున్నారు. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, సో ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ సైన్స్ యొక్క ఫండమెంటల్స్ అర్థం చేసుకోవడం, హ్యూమన్ డైజెషన్ గురించి తెలుసుకోవడం, మైక్రో న్యూట్రియన్ ప్రొఫైల్స్ గురించి తెలుసుకోవడం, సో ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్, ఎఫ్ఎస్ఎస్ఐ అంటే ఏంటి, హెచ్ఏసిసిపి అంటే ఏంటి, అండ్ దీంతో పాటుగా యూనివర్సల్ డైట్ ప్లానింగ్ ఫ్రేమ్వర్క్ ని ఎలా తయారు చేయాలి కాన్సెప్చువల్ గా అన్నది మీరు లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ కింద పెట్టుకున్నారు. అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఇవి నేర్చుకోవాలి అన్నట్టుగా. సో అవుట్కమ్స్ అచీవ్డ్ దగ్గర సో మీరు ఇప్పటిదాకా ఏమేమైతే తెలుసుకున్నారో, ఏమేమి చేశారో అవన్నీ ఇక్కడ అవుట్కమ్స్ అచీవ్డ్ లో ఉంటాయి. సో ఇదంతా చాప్టర్ 2 లోకి వస్తుంది. ఎందుకంటే చాప్టర్ 1 ఓవర్ ఆఫ్ ది ఇంటర్న్ ఆర్గనైజేషన్ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సంజనాస్ ఫౌండేషన్ కి సంబంధించినటువంటి ఓరియో అన్నది చాప్టర్ 1 కింద రాస్తారు. చాప్టర్ 2 ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అవుతుంది. చాప్టర్ 3 వచ్చేసి ఇంటర్న్షిప్ పార్ట్ అవుతుంది. సో చాప్టర్ 3 దగ్గర మీ డిస్క్రిప్షన్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఈ ప్రెసెంట్ ట్రైనింగ్ ఏదైతే ఉందో సో మీకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే శాప్ గానీ ఏఐ గానీ జరిగినవన్నీ ప్రోగ్రామ్స్ వైజ్ జరిగాయి. సో ఎంతో కొంత ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికల్ గా ఉంటుంది. మీకు జరిగినవన్నీ థియరటికల్ క్లాసెస్ కాబట్టి మీరు ఏమైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో అవి ఇక్కడ లిస్ట్ చేస్తారనమాట. సో మొత్తం అంతా థియరటికల్ క్లాసెస్ కాబట్టి ఆ కాన్సెప్ట్స్ ఇక్కడ అంతా లిస్ట్ చేస్తారు. మీరు ఏమేమి వర్క్ ఎన్విరాన్మెంట్స్ యూస్ చేశారంటే సో ఆన్లైన్ లెక్చర్స్ అండ్ ట్రైనింగ్ సెషన్స్, న్యూట్రిషనల్ అనాలిసిస్ ఎక్సర్సైజెస్. సో మీకు గుర్తుంటే నేను మిడిల్ లో 1 or 2 జూమ్ క్లాసెస్ తీసుకుని నేను మీకు చిన్న చిన్న వర్క్స్ అనేవి ఇచ్చాను. కొన్ని వెబ్సైట్స్ నేను మీకు చూపించి న్యూట్రిషనల్ ప్రొఫైల్ అనాలిసిస్ ఇలా చేయాలి, మీరు ఐటమ్ నేమ్ కొడితే సో మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తే ఇవన్నీ నేను చెప్పాను కదా. సో అలా మీకు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ టాస్క్ కానీ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ ఇవి మీరు చేశారు. మీరు యాక్చువల్ గా చేసినవి అవన్నమాట. అండ్ వీక్లీ వర్క్ షెడ్యూల్ లో 15 వీక్స్ మీరు లెర్నింగ్ ప్లాన్ అనేది ఉంది. సో ఎర్లీ వీక్స్ లో ఫౌండేషన్స్ నేర్చుకున్నారు. తర్వాత మైక్రో న్యూట్రియన్స్, ఫుడ్ కెమిస్ట్రీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ నేర్చుకున్నారు. సో లాస్ట్ లో పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్, లైఫ్ స్టేజ్ న్యూట్రిషన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డైట్ ప్లానింగ్ చేసి ఫైనల్ గా సో యూనివర్సల్ డైట్ ప్లానింగ్ సిస్టమ్ ప్రాజెక్ట్ అన్న చేశారు. అందులో మీరు చేసిన డిఫరెంట్ టాస్క్స్ ఇవన్నమాట. అండ్ మీరు నేర్చుకున్నటువంటి స్కిల్స్ ఇవి ఇవి రాస్తారు మీరు. ఆ తర్వాత మిడిల్ లో యాక్టివిటీ లాగ్ ఉంటుంది. మీ దాంట్లో నెంబరింగ్ లేదు. సో మిడిల్ లో ప్రింట్ అయినటువంటి లాగ్ కి ముందు 10 పేజెస్, తర్వాత 10 పేజెస్ వచ్చి ముందు 10 పేజెస్ లో సో ఇంటర్న్షిప్ ఆర్గనైజేషన్ ప్రొఫైల్, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అండ్ ఇంటర్న్షిప్ పార్ట్ అవి రాస్తారు. రాసిన తర్వాత యాక్టివిటీ లాగ్ అన్నది రాస్తారు. సో యాక్టివిటీ లాగ్ లో డే వైజ్ మీరు ఏం నేర్చుకున్నారు అన్నదంతా కూడా ఇక్కడ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే మీరు ఏం నేర్చుకున్నారు. సో వీక్స్ అన్నవి ఆబ్జెక్టివ్స్ ఏం చేశారు, ఈచ్ వీక్ ఆబ్జెక్టివ్ ఏంటి, డీటెయిల్డ్ రిపోర్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. సో 15 వీక్ స్ట్రక్చర్ ఎగ్జాక్ట్ గా మీరు రాయండి. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత అవుట్కమ్స్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇది మీకు అందులో చాప్టర్ 4 అని ఉంది, ఇక్కడ నేను చాప్టర్ 5 అని ఇచ్చాను అంతే డిఫరెన్స్. సో ఇందులో మేజర్ డిఫరెన్సెస్ వల్ల నెంబరింగ్స్ ఒకటే. సో నెంబరింగ్ కాకుండా కంటెంట్ వైజ్ ఏ విధమైనటువంటి డిఫరెన్స్ అన్నది లేదు. ఓకేనా? సో ఇది మీరు క్లియర్ గా చూసుకోండి. 1 or 2 టైమ్స్ వీడియోస్ చూసిన తర్వాతే మీరు రాయండి ప్రాపర్ గా. ఓకేనా? సో ఇక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఆన్లైన్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ లో నేర్చుకున్నారు కదా, సో అది ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇంటర్న్షిప్ అన్నది వీక్లీ షెడ్యూల్ ఫాలో అయిందని. సో ఇందులో మీరు అసైన్మెంట్ కంప్లీషన్ కానీ ఆర్ఎల్స్ మీరు ఇక్కడ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కి సంబంధించి కానీ ఇవన్నీ ఏం చేశారు అన్నది అక్కడ రాస్తారు అనమాట. అండ్ రియల్ టైమ్ టెక్నికల్ స్కిల్స్ దగ్గర వచ్చేసి న్యూట్రిషనల్ అనాలిసిస్, సో నాలెడ్జ్ అబౌట్ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్, డైట్ ప్లానింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అండ్ సేఫ్టీ ప్రిన్సిపల్స్ ఇవి మీరు నేర్చుకున్నట్టు రాస్తారు. మేనేజీరియల్ స్కిల్స్ దగ్గర ఇంటర్న్షిప్ ని మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు సో మీరు మీ టైమింగ్స్ ని కానీ ట్రైనింగ్ షెడ్యూల్స్ ని కానీ ఎలా ఎఫెక్టివ్ గా మేనేజ్ చేసుకున్నారు, మీరు రిక్వైర్మెంట్ బట్టి ఫ్యాకల్టీతో కానీ అదర్ స్టూడెంట్స్ తో కానీ ఎలా కొలాబరేట్ అయ్యారు, ఇవన్నీ కూడా ఇందులో మీరు రాస్తారు అనమాట. సో దానికి రిలేటెడ్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఏం నేర్చుకున్నారు మీరు పర్టికులర్ గా ఇంటర్న్షిప్ లో, అండ్ టీమ్ డిస్కషన్స్ అండ్ కొలాబరేటివ్ ప్లానింగ్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్. సో ఎట్ ప్రెసెంట్ న్యూట్రిషన్ అనాలిసిస్ కోసం డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎలా మీకు
హెల్ప్ఫుల్ గా ఉంటున్నాయి. సో అట్ ప్రెసెంట్ ఏఐ అన్నది వచ్చింది. సో మీకు సెపరేట్ గా నెక్స్ట్ 15 days కూడా సో ఏఐని యూజ్ చేసి మీరు ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ ఎలా డిఫరెంట్ ప్లేసెస్ లో అప్లై చేయొచ్చు అన్నది కూడా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా 15 days టైం అన్నది మనకు ఉంది కదా. ఈవెన్ మీకు ఇంటర్న్షిప్ ఎవాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయినా, ప్రాక్టికల్ కంప్లీట్ అయిపోయినా కూడా సో మంత్ ఎండ్ దాకా క్లాసెస్ అన్న అప్లోడ్ అవుతాయి. సో ఆ ఆ టైంలో ఏంటంటే మీకు వీటి గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. ఏఐ టూల్స్ ఎలా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నది చెప్పడం జరుగుతుంది. సో వాటిని మీరు ఇక్కడ తెలుసుకుంటారనమాట. సో డేటా డ్రివెన్ న్యూట్రిషన్, హెల్త్ మానిటరింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా సో మీకు ఒరిజినల్ ఇంటర్న్షిప్ లో పార్ట్ కాదు మీ కరికులం లో, అడిషనల్ గా మీరు నేర్చుకునేది. సో కన్క్లూజన్ అన్నది రాస్తారు. సో ఈ కన్క్లూజన్ రాసే ముందు ఒక కన్క్లూజన్ రాసిన తర్వాతే మీకు మొత్తం కంప్లీట్ చేసే ముందు ఫొటోస్ అండ్ వీడియోస్ లింక్స్ ఉంటాయి. సో ఫొటోస్ దగ్గర వచ్చేసి మీరు న్యూట్రిషన్ కి సంబంధించినటువంటివి, సో యూనివర్సల్ డైట్ ప్లానింగ్ ఉంది కదా, గూగుల్లో సెర్చ్ చేస్తే ఇమేజెస్ అన్నవి దొరుకుతాయి మీకు. సో కొన్ని ఇమేజెస్ అన్నవి డౌన్లోడ్ చేసి ఆ ఇమేజెస్ అన్నవి ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ దాంతో పాటుగా వీడియో లింక్స్ కి ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ కి సంబంధించినటువంటి జూమ్ లింక్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్స్. సో యూట్యూబ్ లో మీకు క్లాసెస్ ఉన్నాయి కదా, ప్లేలిస్ట్ ఉంది ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ ప్లేలిస్ట్. ఆ ప్లేలిస్ట్ లో ఉన్నటువంటి క్లాసెస్ కి సంబంధించిన వీడియో లింక్స్ 1 or 2 ఇక్కడ రాయండి సరిపోతుంది. ఓకేనమ్మా, ఇది ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ కి సంబంధించి. సో మీకు ప్రింట్ అయి వచ్చిన బుక్ లో మిడిల్ లో ఈ వీక్స్ అన్న ఉన్నాయి. సో బిగినింగ్ 10 pages కావాలి, తర్వాత 10 pages కావాలి. బిగినింగ్ 10 pages లో ఫస్ట్ ఇంటర్న్షిప్ ఆర్గనైజేషన్ ప్రొఫైల్, తర్వాత ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, ఆ తర్వాత ఇంటర్న్షిప్ పార్ట్ రాస్తారు. సో మిడిల్ లో వీక్స్ రాసేస్తారు. తర్వాత చాప్టర్ 4 అని పెట్టుకుని మీ నెంబరింగ్ వైజ్ గా కంటెంట్స్ లో మీ నెంబరింగ్ అలా వచ్చింది కాబట్టి సో చాప్టర్ 4 అన్నది పెట్టుకుని మీరు అక్కడ అవుట్కమ్స్ అచీవ్డ్ రాస్తారు. ఆ తర్వాత ఫొటోస్ అండ్ వీడియోస్ లింక్స్ అను రాస్తారు. రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో లాస్ట్ లో, సో మార్క్స్ ఎవాల్యుయేషన్ వాటికి అన్నిటికీ సో మీ ఫ్యాకల్టీతో మీరు కొలాబరేట్ అయ్యి దాన్ని మీరు కంప్లీట్ చేయండి. ఓకేనా. సో సేమ్ ఇప్పుడు టూరిజం వాళ్ళకి కూడా సేమ్ స్ట్రక్చర్. సో మీకు కూడా ఆ, సో బిగినింగ్ ఇక్కడ ఇచ్చిన పీడిఎఫ్ లో చాప్టర్ 1 ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అన్నది ఉంది. చాప్టర్ 2 ఓయూ ఆఫ్ ద ఇంటర్న్ ఆర్గనైజేషన్ ఉంది. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారు, ఇంటర్న్ ఆర్గనైజేషన్ ప్రొఫైల్ అన్నది రాసేస్తారు ముందు మీ కంటెంట్స్ వైజ్ గా. ఇంటర్న్ ఆర్గనైజేషన్ ప్రొఫైల్ ఫస్ట్ వచ్చింది కాబట్టి అది రాస్తారు, తర్వాత ఎగ్జిక్యూటివ్ సమ్మరీ రాస్తారు. సో మీకేం జరిగిందంటే మ్యామ్ మీకు 15 weeks కూడా సో కల్చరల్ కమ్యూనికేషన్ అండ్ టూర్ గైడింగ్ స్కిల్స్ తో అమరావతి అన్న ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కోసం ముందుగా ఏంటంటే సో టూరిజం అండ్ ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. సో కల్చరల్ హెరిటేజ్ అంటే ఏంటి, సో దాన్ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, టూర్ గైడ్ ఉండాల్సినటువంటి స్కిల్స్ ఏంటి, సో డిఫరెంట్ హెరిటేజ్ సైట్స్ ఏంటి మనకి. సో మనకి వచ్చేసి ఇండియా వైడ్ గా డిఫరెంట్ డిఫరెంట్ టూరిస్ట్ ప్లేసెస్ అన్న ఉన్నాయి. అందులో చాలా వరకు హెరిటేజ్ సైట్స్ కూడా ఉన్నాయి. సో ఆ సైట్స్ కి సంబంధించినటువంటి ఓయూ ఇంట్రడక్షన్, వాటి స్టోరీస్, అండ్ దాంతో పాటుగా ఒక టూర్ గైడ్. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి అనే ప్లేస్ మనం తీసుకుని ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ టూర్ గైడ్ ఉండాల్సినటువంటి స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ ఏంటి, కల్చరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, టూర్ ప్లానింగ్ ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మీరు చేసారు, నేర్చుకున్నారు. సో ఇక్కడ దానికి సంబంధించిన ఓవర్వ్యూ రాస్తారనమాట ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అంటే. సో ఎలా టూరిజం అన్నది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ గ్లోబల్ ఇండస్ట్రీ అండ్ దాంతో పాటుగా ఎలాగ ఎకనామిక్ డెవలప్మెంట్ ఒక రోల్ ప్లే చేస్తుంది అన్నదంతా కూడా ఇక్కడ రాస్తారు. సో అమరావతికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అమరావతి స్తూప కానీ, బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్ కానీ, ఇన్స్క్రిప్షన్స్ కానీ, ఆర్కియలాజికల్ డిస్కవరీస్ కానీ, సో వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నది ఇక్కడ మీరు నేర్చుకున్నారు కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ మీరు ప్రస్తావిస్తారు అనమాట. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ దగ్గర ఇదంతా కూడా మీరు రాస్తారు. సెక్టర్ ఆఫ్ డెవలప్మెంట్ వచ్చేసి టూరిజం అండ్ హెరిటేజ్ మేనేజ్మెంట్ సెక్టర్ లో వస్తుంది. ఇందులో మెయిన్ ఫోకస్ వల్ల కల్చరల్ టూరిజం అండ్ టూర్ గైడింగ్ స్కిల్స్ అన్నది మెయిన్. సో అందులో మీరు నేర్చుకున్నది ఏంటి, కల్చరల్ టూరిజం, హెరిటేజ్ టూరిజం, టూరిజం కమ్యూనికేషన్ ప్రాక్టీసెస్, ఎలా మాట్లాడాలి సో ఒక టూర్ గైడ్. సో టూర్ గైడ్ ఉండాల్సిన ప్రాక్టీసెస్ ఏంటి, ఎథిక్స్ ఏంటి, అండ్ టూరిజం మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ ఏంటి, ఇవి మీరు నేర్చుకున్నారు. సో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ దగ్గరకు వచ్చేసరికి కల్చరల్ అండ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ అమరావతి, లెర్నింగ్ రిక్వైర్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అండర్స్టాండింగ్ టూరిస్ట్ బిహేవియర్, సో డెవలపింగ్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా మీకు మెయిన్ ఆబ్జెక్టివ్స్ అన్నమాట. సో అవుట్కమ్స్ ఏంటి, సో టూరిజం ఇండస్ట్రీకి సంబంధించిన కాన్సెప్ట్స్ యొక్క స్ట్రాంగ్ అండర్స్టాండింగ్, అమరావతికి సంబంధించినటువంటి కల్చరల్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అర్థం చేసుకోవడం, సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఏదైతే ప్రొఫెషనల్ టూర్ గైడ్ ఉండాలో అవి కొద్దిగా మీరు ఆ టెక్నిక్స్ తెలుసుకోవడం, సో హెరిటేజ్ టూరిజం కి సంబంధించిన ఐటినరీని డిజైన్ చేయగలగడం, అండ్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ మీరు డెవలప్ చేసుకోవడం, ఇవన్నీ కూడా అవుట్కమ్స్ అచీవ్డ్ అన్నమాట. సో ఇది చాప్టర్ 2 కింద రాస్తారు. చాప్టర్ 1 వచ్చేసి ఆల్రెడీ
మీరు ఏం చేస్తారు? ఇంటర్న్ ఆర్గనైజేషన్ ప్రొఫైల్ రాస్తారు కాబట్టి దీనికి సంబంధించి చాప్టర్ 2 ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అండ్ చాప్టర్ 3 వచ్చేసి ఇంటర్న్షిప్ పార్ట్ అన్నది రాస్తారు. సో డిస్క్రిప్షన్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నవి ఇక్కడ ఉంటాయి మీకు. వర్క్ ఎన్విరాన్మెంట్ ఏం యూజ్ చేస్తారు? ఆన్లైన్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్స్. టూల్స్ ఏముంటాయి బేసిక్ గా? సో టూల్స్ అన్ని కూడా ఆన్లైన్ సెషన్స్, సో డిజిటల్ మెటీరియల్స్ అండ్ దాంతో పాటుగా ఏదైనా డాక్యుమెంటేషన్, ఆన్లైన్ డాక్యుమెంటేషన్, ఇమేజెస్, సో ఇవి మాత్రమే ఉంటాయి. ఓకేనా? సో వీక్లీ వర్క్ షెడ్యూల్ వచ్చేసి సేమ్ 15 వీక్స్ షెడ్యూల్. ఇనీషియల్ వీక్స్ వచ్చేసి టూరిజం అంటే ఏంటి, టూరిస్ట్ గైడ్ అంటే ఏంటి, వాళ్ళ థియరిటికల్ అండర్స్టాండింగ్. సో ఇంటర్మీడియట్ వీక్స్ దగ్గర అంటే మిడిల్ ఫేజ్ దగ్గర సో స్టోరీ టెల్లింగ్, ఐటినరీ ప్లానింగ్ అండ్ టూరిస్ట్ బిహేవియర్ ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు. ఆ తర్వాత లాస్ట్ లో అమరావతి గురించి ఒక మాడ్యూల్ అనేది మీకు ఉంటుంది సెపరేట్ గా. సో అమరావతి గురించి మీరు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ దాని మీద ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ చేశారు. సో ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో కల్చరల్ కమ్యూనికేషన్ అండ్ టూర్ గైడింగ్ స్కిల్స్ ఫర్ అమరావతి, ఇది ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ మీకు మ్యామ్ అన్నది ఎక్స్ప్లెనేషన్ చేసేసారు. సో ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ దానికి రిలేటెడ్ లాగ్ బుక్ ఎక్స్ప్లెనేషన్ ఇది అనమాట. సో మీరు ఏం రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు అన్నది ఇది. ఓకేనా? సో టాస్క్స్ ఏం పర్ఫామ్ చేశారు, స్కిల్స్ ఏం నేర్చుకున్నారు? సో టూరిజం నాలెడ్జ్, కల్చరల్ కమ్యూనికేషన్, టూర్ గైడింగ్ స్కిల్స్, సో టూరిజం ప్రమోషన్, ఇవి మీరు నేర్చుకున్న స్కిల్స్. సో చాప్టర్ 3 కింద రాస్తారు. అండ్ మిడిల్ లో ఏదైతే ఉందో యాక్టివిటీ లాగ్ ఉన్నది, యాక్టివిటీ లాగ్ యాజ్ ఇట్ ఈస్ మీరు రాస్తారు అన్నమాట డే వైజ్ గా. సో మీకు ఏం యాక్టివిటీ జరిగింది, దానివల్ల మీరు ఏం నేర్చుకున్నారు, లెర్నింగ్ అవుట్కమ్ అన్నది, ఇవన్నీ కూడా మీరు రాస్తారు. ఆబ్జెక్టివ్ ఆఫ్ ద యాక్టివిటీ అండ్ డీటెయిల్డ్ రిపోర్ట్. డేట్స్ వచ్చేసి మీ గ్రూప్ లో ఉంది ఆల్రెడీ. సో ఆ డేట్స్ అన్నది మీరు ఇక్కడ వేయండి. అండ్ మీ యూనివర్సిటీని బట్టి ఆ డేట్స్ అన్నవి అడ్జస్ట్ చేసుకోండి. సో 1 వీక్ అటు ఇటు అయినా కూడా యూనివర్సిటీ డేట్స్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇవి 15 వీక్ స్ట్రక్చర్ మీరు ఇక్కడ రాసేది. అండ్ దెన్ ఇవి అయిపోయిన తర్వాత చాప్టర్ 4 అని పెట్టుకుని, ఇందులో చాప్టర్ 5 అని ఉంటుంది, బట్ మీ నెంబరింగ్ లో మీకు వచ్చినటువంటి లాగ్ బుక్ నెంబరింగ్ లో చాప్టర్ 4 అని ఉంటుంది. సో చాప్టర్ 4 అవుట్కమ్స్ డిస్క్రిప్షన్ అని పెట్టుకోండి. సో వర్క్ ఎన్విరాన్మెంట్ సేమ్ ఆన్లైన్ ఎన్విరాన్మెంట్. సో ఆన్లైన్ ఎన్విరాన్మెంట్ లో మీరు డైలీ అటెండ్ అయ్యి, సో మీరు బిగినింగ్ లో జూమ్ క్లాసెస్ ఇంటరాక్టివ్ మోడ్ లో నేర్చుకున్నారు. తర్వాత యూట్యూబ్ క్లాసెస్ లో మీరు వీడియో రికార్డెడ్ మోడ్స్ లో నేర్చుకున్నారు. అంటే ఆ వీడియో స్ట్రీమ్ అయిపోయిన తర్వాత కూడా అది అక్కడ అవైలబుల్ గా ఉంటుంది. సో మళ్ళీ మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు రివైజ్ చేసుకోవడానికి అది హెల్ప్ అవుతుందండి. అండ్ రియల్ టైమ్ టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి సో టూరిజం ఇండస్ట్రీ అండ్ కల్చరల్ హెరిటేజ్ సంబంధించినటువంటి ఫండమెంటల్స్ అన్న మీరు నేర్చుకున్నారు. అండ్ హెరిటేజ్ ఇంటర్ప్రిటేషన్, సో మనకి ఆ జాతీయ వారసత్వానికి సంబంధించినటువంటి స్థలాలు ఏంటి, ప్లేసెస్ ఏంటి, వాటి గురించి మీరు తెలుసుకున్నారు. అండ్ వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రిజర్వ్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఓవర్సీయింగ్ ఆర్గనైజేషన్ ఏంటి, ఏఎస్ఐకి సంబంధించి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళకి సంబంధించినవి కూడా మీరు తెలుసుకున్నారు. అండ్ దాంతో పాటుగా యునెస్కోకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ కూడా మీరు తెలుసుకున్నారు. సో యునెస్కో సైట్స్ లో ఏ విధంగా ఇవి యాడ్ అవుతాయి, వాటికి స్పెషల్ ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది, సో కొన్ని చోట్ల ఏ విధంగా వాటిని ఇగ్నోర్ చేస్తారంటే, సో చాలా కాలం పాటు వాటిని ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేయకుండా వాటి పొటెన్షియల్ అన్యూస్ చేసుకుని, సో వాటిని ఆ ఏంటంటే ప్రాపర్ కేర్ అన్న తీసుకోకుండా ఉంటారు. టూరిస్ట్ సైట్ ప్రిజర్వేషన్, సైట్ ప్రిజర్వేషన్ అనేది డిలే అవ్వడం కానీ ఆరల్స్ ప్రాపర్ వేలో లేకపోవడం కానీ ఉంటుంది. వాటి గురించి కూడా మీరు తెలుసుకున్నారు. సో స్టోరీ టెల్లింగ్, హిస్టారికల్ నరేషన్, పబ్లిక్ స్పీకింగ్, ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నటువంటి రియల్ టైం టెక్నికల్ స్కిల్స్. సో మేనేజీరియల్ స్కిల్స్ దగ్గర మీ క్లాసెస్ ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు, ఎలా మేనేజ్ చేశారు, వాటికి సంబంధించినటువంటి రివిజన్ ఏ విధంగా చేసుకున్నారు, ఇమేజెస్ ఎలా సర్చ్ చేశారు, న్యూ థింగ్స్ ఏ విధంగా మీరు నేర్చుకున్నారు, అడిషనల్ థింగ్స్ ఎలా ఎక్స్ప్లోర్ చేశారు అనేది ఉంటుంది. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వైజ్ సో బిగినింగ్ క్లాస్ లో ఇంటరాక్టివ్ సెషన్స్ మీకు జరిగాయి కదా. సో అప్పుడు డౌట్స్ క్లియరింగ్ వైజ్ కానీ, మీరు మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, మీరు మీ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఇవన్నీ సో కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర ఉంటాయి. పర్టికులర్లీ మీకైతే కనుక ఒక 2-3 మాడ్యూల్స్ అన్నవి టూరిస్ట్ గైడ్ కి సంబంధించిన కమ్యూనికేషన్ మీద ఉంది, కమ్యూనికేషన్ టెక్నిక్స్ మీద. సో మీరు అడిషనల్ గా అంటే ఓన్లీ ఇంటర్న్షిప్ వైజ్ కొలాబరేషన్ అనేది కాకుండా సో అడిషనల్ గా కూడా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబంధించిన కొన్ని క్లాసెస్ అన్నవి కంప్లీట్ అయ్యాయి. ఓకే. అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వచ్చేసి సో టూరిజం కి సంబంధించి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎలా మీరు యూజ్ చేసుకోవచ్చు, సో ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్స్ ఎలా యూజ్ చేసుకుని మీరు ట్రావెల్ ప్లానింగ్ అన్నది చేయొచ్చు. సో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్రావెల్ ప్లానింగ్ అనేది ఎలా చేయొచ్చు, సో మ్యాప్స్ అవి ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, సో డిజిటల్ స్టోరీ టెల్లింగ్ ఎలా చేయొచ్చు, మల్టీమీడియా ప్రెజెంటేషన్స్ ఎలా చేయొచ్చు అన్నవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు అట్ ప్రెసెంట్. సో కన్క్లూజన్ దగ్గరికి వచ్చేసరికి ఈ మొత్తం ఏదైతే ఇంటర్న్షిప్ జరిగిందో 15 వీక్స్, దాని రిలేటెడ్ గా మీకు స్పెసిఫిక్ గా ఏ విధంగా హెల్ప్ అయింది అనేది ఇక్కడ రాస్తారు.
ఇది అయిపోయిన తర్వాత అమరావతికి సంబంధించినటువంటి సో బుద్ధి స్తూప గురించి కానీ 1 or 2 ప్లేసెస్ అమరలింగేశ్వర స్వామి టెంపుల్ కి సంబంధించి కానీ ఆ ఫొటోస్ అన్నవి మీరు ప్రింట్ తీసుకుని సో ఆ ప్రింట్ తీసుకున్న ఫొటోస్ ని మీరు స్టిక్ చేయండి. సో ఒక A4 షీట్ మీద ఒక 3 or 4 ఫొటోస్ వచ్చేలా పెట్టుకుని అవి కట్ చేసి అవి ఇక్కడ స్టిక్ చేయండి. వీడియో లింక్స్ కి అయితే కనుక సో జూమ్ క్లాసెస్ కి సంబంధించినటువంటి వీడియో లింక్స్ అండ్ యూట్యూబ్ లో టూరిజం కి సంబంధించినటువంటి వీడియో లింక్స్ అన్నవి కూడా మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? సో ఇక్కడికి మీకు లాగ్ బుక్ రైటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ జరిగింది. అండ్ దాంతో పాటుగా వైవా ప్రిపరేషన్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ టుడే తో కంప్లీట్ అయిపోతుంది. అండ్ టూరిజం నోట్స్ వచ్చేసి టూరిజం కి సంబంధించిన నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు రివిజన్ పర్పస్ కి మీరు ఇది కూడా డౌన్లోడ్ చేసుకుని రివైజ్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా. ఏఐకి సంబంధించి ఇవన్నీ నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఓన్లీ పెండింగ్ ఏంటంటే ఏఐకి సంబంధించిన వైవా ప్రిపరేషన్ క్వశ్చన్స్ అన్నది ఒకటే పెండింగ్. అది నేను టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టుమారో కూడా మీకు క్లాస్ అనేది అప్లోడ్ అవుతుంది ఏఐకి సంబంధించి. అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ లో జూమ్ సెషన్స్ అని ఉంటాయి. సో టుమారో ఏంటంటే టుమారో మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ నేను టైమింగ్ చెప్తాను. మాక్సిమం ఆఫ్టర్నూన్ ఉంటాయి ఎందుకంటే కొంతమంది మార్నింగ్ చర్చెస్ కి వెళ్తారు కాబట్టి. సో ఆఫ్టర్నూన్ సెషన్ లో టుమారో మనకి ఏంటంటే ఎవరికైతే లాగ్ బుక్ రైటింగ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నాయో ఒక హాఫ్ సెషన్ అన్నది ఉంటుంది. సో మీకు డౌట్స్ ఏం లేకపోతే కనుక వెళ్ళండి కూడా మీరు అటెండ్ అవ్వక్కర్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటాయి లాగ్ బుక్ రైటింగ్ కానీ అదర్ డౌట్స్ ఏదైనా ఉంటే కనుక క్లాస్ వైజ్ గా సో ఏకి సంబంధించి సెపరేట్ సెషన్ ఉంటుంది, శాప్ కి సంబంధించిన సెపరేట్ సెషన్ ఉంటుంది, అండ్ ఫుడ్ టెక్నాలజీ న్యూట్రిషన్ సెపరేట్ సెషన్, టూరిజం కి సెపరేట్ సెషన్. సో టుమారో ఆఫ్టర్నూన్ జూమ్ క్లాసెస్ అన్ని ఉంటాయి. ఓకేనా? సో టుడే సాటర్డే కూడా మీకు అన్ని క్లాసెస్ అప్లోడ్ అవుతాయి. అండ్ టుమారో వచ్చేసి జూమ్ కి సంబంధించిన సెషన్స్ ఉంటాయి. ఎవరికైతే డౌట్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే అటెండ్ అవ్వండి, మిగతా వాళ్ళు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో 100 పార్టిసిపెంట్స్ లిమిట్ అన్నది ఉంటుంది. 40 minutes మాత్రమే టైం ఉంటుంది అది. సో మీరు అటెండ్ అవ్వడం, క్విక్ గా మీ డౌట్ ఏదైనా ఉంటే మీరు అడగడం, మీరు లీవ్ అయిపోవడం. సో అంతే, సెషన్ అన్నది ఆ విధంగా జరుగుతుంది. ఓకేనమ్మా. సో ఇవి లాగ్ బుక్ రైటింగ్ రిలేటెడ్ గా. సో మీకు ఆల్రెడీ 15 వీక్స్ కి సంబంధించి సో బిగినింగ్ లో ఒక మనం 4 వీక్స్ పాటు జూమ్ లో చెప్పుకున్నాం. అందులో 2 వీక్స్ ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పుకుని తర్వాత మళ్ళీ ఇంకొన్ని కాలేజెస్ వాళ్ళు యాడ్ అయ్యారు. సో 4 వీక్స్ ఆల్మోస్ట్ మనకి 2 వీక్స్ లా గడిచిపోయింది. అండ్ ఆ తర్వాత ఒక 10 వీక్స్ పాటు అంటే రఫ్లీ మనం జాన్ మిడిల్ నుంచి యూట్యూబ్ కి షిఫ్ట్ అయ్యాం. మనం ఆఫ్టర్ సంక్రాంతి యూట్యూబ్ క్లాసెస్ అన్న మనం స్టార్ట్ చేసుకున్నాం. సో సో జాన్ మిడిల్ నుంచి సో ఫిబ్రవరి మార్చ్ మిడిల్ వరకు కూడా ఆల్మోస్ట్ మీకు 2 months అన్నవి సో రఫ్లీ 8 to 10 వీక్స్ అన్నది యూట్యూబ్ లో మీకు సెషన్స్ అన్నవి జరుగుతున్నాయి. సో వీటికి రిలేటెడ్ గా టోటలీ 15 వీక్ స్ట్రక్చర్ అంతా కూడా లాగ్ బుక్ లో ఉంటుంది. ఏదైతే లాగ్ బుక్ ఉందో ఈ లాగ్ బుక్ లో అది రాస్తారు. మరి ఇప్పుడు ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అంటే ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అన్నది మీకు ఫర్దర్ గా రెజ్యూమ్ లో మీరు మెన్షన్ చేస్తున్నప్పుడు నేను 6th సెమ్ చదువుతున్నప్పుడు పలానా ప్రాజెక్ట్ అన్న చేశాను అని మీరు మెన్షన్ చేస్తున్నప్పుడు సో మీరు ఏం చేశారు అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనమాట. ఏఐకి అదే విధంగా శాప్ కి అయితే గనక మీకు క్లియర్ కట్ గా కోడింగ్ కూడా ఉంటుంది అందులో. సో కోడ్ ఇంప్లిమెంటేషన్ దాని స్టెప్స్ అన్న ఉంటే, ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ అండ్ టూరిజం కి అయితే కనుక కాన్సెప్చువల్ ప్రాజెక్ట్స్ కాబట్టి అవి టోటల్ థియరీ అన్నది అందులో ఉంటుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ దేనికంటే మీ రెజ్యూమ్ పర్పస్ కి. సో మీకు ఇక్కడ ఎక్స్టర్నల్ వచ్చినప్పుడు ఎక్స్టర్నల్ ఒకవేళ మీరు ఏం ప్రాజెక్ట్ చేశారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే సార్ ఇది నా ప్రాజెక్ట్ రిపోర్ట్ అని మీరు చూపించడానికి హెల్ప్ అవుతుంది. సో లాగ్ బుక్ అన్నది సెపరేట్, లాగ్ బుక్ అనేది ఎంటైర్లీ మీకు ఇచ్చిన ప్రింటెడ్ బుక్ లో 15 వీక్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ రాయడం వరకు లాగ్ బుక్ అన్నది. బట్ సబ్జెక్ట్ వైజ్ గా మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేశారో ఆ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ సెపరేట్. ఇది మీరు ఎక్కడ రాయాల్సిన పని లేదు, బట్ ప్రింట్ తీసుకోవాలి కంపల్సరీ. ఏంటంటే ఇది మీరు ప్రింట్ తీసుకుని మీ దగ్గర ఒక కాపీ పెట్టుకోవాలి. ఆ కాపీ పెట్టుకోవడం వల్ల ఏంటంటే రేపు మీకు ఎక్స్టర్నల్ అడిగినా మీరు చూపించడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్స్టర్నల్ అడగకపోతే కనుక అది ప్రాబ్లం లేదు. మీకు మెయిన్ మీ రెజ్యూమ్ పర్పస్ కి మీరు జాబ్స్ కి వెళ్తున్నప్పుడు రెజ్యూమ్ పర్పస్ మీరు ఏం ప్రాజెక్ట్ చేశారంటే ఈ ప్రాజెక్ట్ నేను చేశాను అన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది అనమాట. మీరు రివైజ్ చేసుకోవడానికి కానీ మీరు ఫర్దర్ గా ఎప్పుడైనా దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అనేది హెల్ప్ అవుతుంది. సో మిగతా నోట్స్ అన్ని కూడా రివిజన్ పర్పస్ కి.
అండ్ వైవా ప్రిపరేషన్ క్వశ్చన్స్ అన్నది ఇవి కూడా ఏంటంటే ఒక ఎగ్జంప్షన్ అంతే, మెజారిటీ ఆఫ్ ద పార్ట్. సో మీరు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ మీద, లాగ్ బుక్ మీద క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి వాటి రిలేటెడ్ గా ప్రిపరేషన్ క్వశ్చన్స్ మీరు మిడిల్ లో ఏదైతే కాన్సెప్ట్స్ విన్నారో అవి కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో 1 or 2 క్వశ్చన్స్ అన్నవి డీవియేట్ అవుతాయి ఆబ్వియస్లీ. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే వీటి నుంచి కవర్ అయిపోతాయి. ఇందులో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ వరకు అన్ని ఉన్నాయి. ఓకేనమ్మా. సో ఏ వాళ్ళకి వచ్చేసి ఓన్లీ వైవా ప్రిపరేషన్ క్వశ్చన్స్ ఒక్కటే అప్లోడ్ అవ్వాలి. అది మీకు టుమారో క్లాస్ లో అప్లోడ్ చేసేస్తాను. అప్లోడ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి మీకు జూమ్ సెషన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ జూమ్ సెషన్ ఉంటుంది. సో ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ వాళ్ళకి ఇప్పుడు లాగ్ బుక్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది, ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయింది, అండ్ వైవా ప్రిపరేషన్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఈవేళతో కంప్లీట్ అయిపోతాయి. శాప్ కి అంతే, టూరిజం కి అంతే. సో టుమారో డౌట్స్ క్లియరింగ్ సెషన్ తో అందరికీ కూడా ఇంటర్న్షిప్ సంబంధించి సో ఓవరాల్ కాంప్రహెన్సివ్ లెర్నింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు ఇంకా రెడీగా మీ లాగ్ బుక్ రాసేసుకుని మీరు అక్కడ ప్రాక్టికల్ అనేది అటెండ్ అవ్వచ్చు అమ్మ. సో టుమారో అఫీషియల్ గా మొత్తం యాక్టివిటీస్ అన్ని క్లోజ్ అవుతాయి. బట్ క్లాసెస్ వచ్చేసి సో ఇంటర్న్షిప్ తో పాటు ఇంకొంచెం ఎక్స్టెన్షన్ గా సో మీకు అదర్ స్కిల్స్ అనేది డెవలప్ అవ్వడానికి సో క్లాసెస్ వచ్చేసి ఇంకొక 15 days ఎక్స్టెండ్ అవుతాయి. సో మార్చ్ ఎండింగ్ వరకు, మీకు బిగినింగ్ లో ఏదైతే చెప్పాం మార్చ్ ఎండింగ్ క్లాసెస్ క్లోజ్ అవుతాయని చెప్పాం. బట్ ఇంటర్న్షిప్ షెడ్యూల్స్ వల్ల సో కొన్ని యూనివర్సిటీస్ కి ఇంటర్న్షిప్ కొంచెం ముందుగానే ఉండడం వల్ల సో 15th కి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. 15 week స్ట్రక్చర్ కి సో మనకి 15th కి ఇవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకొక 15 days అన్నవి అడిషనల్ గా సో డిఫరెంట్ అసైన్మెంట్స్, వర్క్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, మీకు ప్రాక్టికల్ గా చాలా హెల్ప్ అవుతాయి. సో అవి కూడా మీరు వినండి యూట్యూబ్ లో, అవి కూడా మీరు కంటిన్యూ చేయండి. ఓకేనమ్మా. సో ఇదమ్మా లాగ్ బుక్ రైటింగ్ రిలేటెడ్ గా. మీకు ఇంకేమైనా అడిషనల్ గా డౌట్స్ ఉన్నా మీరు గ్రూప్ లో మెసేజ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ టుమారోకి సంబంధించినటువంటి జూమ్ ఇంటరాక్షన్ సెషన్స్ లో మీరు ఆ డౌట్స్ అన్న క్లియర్ చేసుకోవచ్చు. ఓకేమ్మా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.